మీరు కూడా ఇలా మొబైల్ ఫోన్‌లో చాలా ఈజీగా చేయొచ్చు. స్టార్టింగ్‌లో చూసినట్టు యానిమేషన్ వీడియో అది క్యాన్వాలో చేయొచ్చనమాట. అందుకోసం మీ మొబైల్ ఫోన్‌లో క్యాన్వా అయితే ఉండాలి. క్యాన్వా ఓపెన్ చేశాక వీడియో సెక్షన్ మీద క్లిక్ చేసి, మళ్ళా అక్కడ మొబైల్ వీడియో పక్కన ఉన్న వీడియో ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది. అక్కడ క్రియేట్ బ్లాంక్ మీద క్లిక్ చేస్తే మనకైతే క్యాన్వాలో ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది. మీకు వీడియో అయితే ఎంతసేపు అయితే కావాలో అంతసేపు అయితే వీడియోకి అయితే టైమ్‌లైన్ అడ్జస్ట్ చేసుకొని ఎలిమెంట్‌లోకి అయితే వెళ్ళాలి. నేను ఇందాక చేసిన వీడియో ఇప్పుడు ఎలా తయారు చేసానో మీకైతే చూపిస్తాను ఒక ట్యుటోరియల్ కింద. అయితే ఫస్ట్ అయితే నేను ఎలిమెంట్స్‌లో స్కై అని అయితే టైప్ చేసి, స్కై అయితే కొట్టి ఎలిమెంట్స్‌లో వీడియోనైతే స్కై వీడియో అయితే ఒకటైతే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అయితే ఎలిమెంట్స్‌లో సన్ అయితే కొట్టి సన్ అని టైప్ చేసి, సన్ అని అయితే గ్రాఫిక్ ఇమేజెస్‌లో కొంచెం బాగున్న సన్ ఇమేజ్ అయితే నేనైతే తీసుకోవడం జరుగుతుందనమాట. ఒక మంచి సన్ ఇమేజ్ అయితే తీసుకున్నాను. సన్ ఇమేజ్ తీసుకొని మన యానిమేషన్ పొజిషన్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే హౌస్ అని అయితే టైప్ చేస్తున్నాను. ఎందుకంటే మనం స్టార్టింగ్ వీడియోలో చూసినట్టయితే వీడియోకైతే కొన్ని హౌసెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ హౌసెస్ అయితే తీసుకోవాలన్నమాట. హౌసెస్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఆ హౌసెస్‌ని మీకు నచ్చిన పద్ధతిలో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కింద రోడ్ అయితే పెట్టాం కాబట్టి హౌస్ అయితే రోడ్ వెనక్కి వెళ్ళేలా చేయొచ్చు. లేదా రోడ్ బయట ఉండేలా కూడా చేయొచ్చనమాట. మళ్ళీ ప్లస్ గుర్తు మీద నొక్కి మనకి క్యాన్వాలో గ్రాఫిక్స్‌లో కొన్ని హౌస్ ఇమేజెస్ అయితే ఫ్రీగా అవైలబుల్ అయితే ఉంటాయి. మనకైతే ఏ హౌసెస్ అయితే నచ్చుతాయో ఆ హౌసెస్‌ని అయితే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. చాలా అంటే చాలా సింపుల్‌గా మీకు నచ్చిన సైజులో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక సిటీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి మీరు సిటీ హౌసెస్, సిటీ బిల్డింగ్సెస్ అని కూడా టైప్ చేయొచ్చు. మీకు గనుక క్యాన్వా యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ నేను 2 ట్యుటోరియల్స్ చేయడం జరిగింది. ఆ ట్యుటోరియల్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని గనుక లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అయితే ఒక పర్పుల్ కలర్‌లో ఒక హౌస్ అయితే తీసుకున్నాను. అక్కడైతే అడ్జస్ట్ చేస్తున్నాను. మన క్యాన్వాలోని ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే, మనమైతే ఆ హౌసెస్ యొక్క కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని హౌసెస్ అనమాట. నేనైతే హౌసెస్ అయితే అడ్జస్ట్‌మెంట్ చేశాను. యానిమేషన్ వీడియో ఇంకా రియలిస్టిక్‌గా ఉండడానికి ఎలిమెంట్స్‌లోకి అయితే వెళ్ళి, స్ట్రీట్ లైట్ అని అయితే సెట్ చేశాక గ్రాఫిక్స్‌లోకి అయితే వెళ్ళి, కొన్ని స్ట్రీట్ లైట్ ఇమేజెస్ అయితే తీసుకున్నాను అక్కడ. మనకైతే మన సినారియోలో ఎన్ని స్ట్రీట్ లైట్ ఇమేజెస్ కావాలంటే అన్ని స్ట్రీట్ లైట్ ఇమేజెస్ అయితే మనమైతే అక్కడ పెట్టుకోవచ్చు వెక్టర్ గ్రాఫిక్స్. నెక్స్ట్ అయితే మీరు స్టార్టింగ్‌లో చూసినట్టు ఒక కార్ అయితే యానిమేట్ అవుతూ ఎదరికైతే వెళ్ళింది. ఒక మంచి కార్‌నైతే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకైతే క్యాన్వాలో ఎలిమెంట్స్‌లోకి అయితే వెళ్ళి మీకు ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ టైప్ చేసి గ్రాఫిక్స్‌లోకి అయితే వెళ్తే మనకు చాలా వెక్టర్ గ్రాఫిక్స్ ఆ గ్రాఫిక్ ఇమేజెస్ అయితే ఫ్రీగా అవైలబుల్ అయితే ఉంటాయి. క్యాన్వా ప్రీమియం తీసుకోవాల్సిన అవసరం లేకుండానే. మనకు కావాలంటే ఆ కార్ యొక్క కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా. మన యొక్క ఎలిమెంట్‌ని అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్నైతే యానిమేట్ అయితే చేయాలనుకుంటే కిందైతే మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ కలర్స్ పక్కనే. ఆ యానిమేట్ మీద క్లిక్ చేస్తే మనకి రీసెంట్‌గా క్యాన్వాలో ఒక ఫీచర్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఆ ఫీచర్ గనుక మీకు రాకపోతే క్యాన్వా అప్డేట్ చేయండి. అక్కడ క్రియేట్ మీద అయితే క్లిక్ చేస్తే మనమైతే ఆ యొక్క ఆబ్జెక్ట్‌ని అయితే ఎంతవరకు డ్రాగ్ చేస్తే అంతవరకు అది యానిమేట్ అవ్వడం అయితే జరుగుతుంది. కిందైతే మనకి ఒరిజినల్, స్మూత్, స్టడీ మనం చేసిన యానిమేషన్ యొక్క స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగా రాలేదనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చు. బాగా వచ్చిందనుకుంటే డన్ కూడా చేయొచ్చు. కింద అయితే కొన్ని మోషన్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది క్యాన్వాలో ఇన్‌బిల్ట్‌గా. నేను ఏదో ఒక కార్ యానిమేషన్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకో కార్ అయితే మనం స్టార్టింగ్ వీడియోలో చూసాం కాబట్టి ఇంకో కార్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకొని మనం కావాలంటే గ్రాఫిక్స్‌లో ఉన్న ఇమేజెస్ అయితే ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. మనకు ఎలా కావాలంటే అలాగా. కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీ యొక్క క్రియేటివిటీ బట్టి క్యాన్వాతో మీరు చాలా చాలా రకాలైతే తయారు చేయొచ్చు. ఒరిజినల్, స్మూత్, స్టడీ మీకు ఏ గ్రాఫిక్స్‌లో కావాలో ఆ గ్రాఫిక్స్ అయితే సెలెక్ట్ చేసుకొని స్పీడ్ అయితే ఈజీగా అంటే చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టనమాట. కానీ నేను అక్కడ ఆర్మాక్‌లో స్పీడ్ అయితే చూపిస్తున్నాను కదా! ఆ స్పీడ్ ప్రకారం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఆబ్జెక్ట్ తగలకుండా యానిమేషన్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.